ఒకరోజు ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కాలు మొత్తము బ్లూ కలర్, అంటే నీలమందు కలరు, బ్లూ కలర్ నీలి రంగులో ఉంది, ఒకసారి చూడండి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు డాక్టర్ చూసి కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడు. టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత మరలా కొన్ని రోజులకు వచ్చి, అయ్యా అయినా కూడా బ్లూ కలర్లోనే ఉంది చూడండి అని అంటే, ఇది క్రమేపీ ఎక్కువ అవుతుంది కాబట్టి కాలు తీసేయాలి, లేకపోతే ఇంకో కాలుకి వచ్చేస్తుంది అని అంటే కాలు తీయడము జరిగింది. ఇది నిజంగా జరగలేదు, మీకు అర్థం అవడం కోసం నేను ఒక స్టోరీ చెప్తున్నాను. మళ్ళీ ఎక్కడ జరిగింది ఏంటని మాత్రం అడగండి. దేవుని స్తోత్రం. అయితే అలా అయిన తర్వాత మరలా కొన్ని రోజులకు వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా ఎడంకాలు కూడా బ్లూ కలర్లోనే ఉందయ్యా అని అంటే, నిజంగా ఎడంకాలు కూడా ఉందా? అయితే కొన్ని టాబ్లెట్లు ఇస్తాను వాడు అని అన్నాడు. అయినా కూడా మరలా కొన్ని రోజులకు వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా ఇంకా పూర్తిగా బ్లూ కలర్ అయిపోతుంది అని అంటే, ఆ కాలు కూడా తీసేసి మొత్తం 2 కాళ్ళు కూడా ప్లాస్టిక్ కాలు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత మరలా కొన్ని దినాల తర్వాత మరలా వచ్చి ఆ డాక్టర్కి చూపిస్తున్నాడు. అయ్యా ప్లాస్టిక్ కాలు కూడా బ్లూ కలర్ వస్తుంది అయ్యా అంటే, అప్పుడు ఆ డాక్టర్ ఏం చేశాడంటే పెద్ద డాక్టర్కి ఫోన్ చేశాడు. అయ్యా ఇలాగా ఒక పేషెంట్ ఒకసారి వచ్చాడు. ఫస్ట్లో కొంచెం బ్లూ కలర్ ఉంటే నేను కొన్ని టాబ్లెట్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బ్లూ అయిపోయిందని అంటే ఆ కాలు తీసాను. తర్వాత ఇంకొక కాలు కూడా ఉంటే అది కూడా తీసానంటే, ఒక్కసారి ఆ పెట్టిన ప్లాస్టిక్ కాలు దగ్గరికి వెళ్ళి నీ వేన్తో ఇలాగా అను అని అన్నాడట. ఇలాగా అనిన తర్వాత చేతికి నీలిమందు కలర్ వచ్చింది. అప్పుడు చెప్పాడు పెద్ద డాక్టర్ ఏంటంటే, ఆడు బ్లూ కలర్ లుంగి వేసుకొని ఉంటాడు, ఆ లుంగి కలరు దానికే అందిసిందండి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితానికి ఒక వైద్యుడు సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళకపోతే ఆ యొక్క వ్యక్తి ఎంత నష్టపోతాడు అని అంటే, ఒక విశ్వాసి కూడా తన విశ్వాస జీవితంలో కరెక్ట్ అయిన మందిరానికి వెళ్ళకపోయినా కూడా అలాగే నశించిపోతాడు. దేవునికి స్తోత్రం.